కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రేపు నిర్వహించ తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ తీరును బంద్ తో ఎండగట్టాలని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కోరారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన రాష్ట బంద్ ను విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ది లేదని పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ హయాంలో ఒక్క రూపాయి కూడా పన్నులు మోపలేదని సుపరిపాలన అందించారని ఆమె చెప్పారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించే ప్రజా బ్యాలెట్ లో స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ వ్యతిరేకతను తెలియచేయాలని ఆమె కోరారు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, ఏదైతే విద్యుత్ సమస్య గురించి అయితే మరి గ్యాస్ లేదు, నీరు లేదు, బొగ్గు లేదు, మరి మేమేం చేస్తామన్న నిర్లక్ష్య ధోరణి వల్ల, ఆయనకు ముందు చూపు లేకపోవడం వల్ల మనం ఈ కరెంటు కోతలను ఎదుర్కొంటున్నాం. కరెంటు ఛార్జెస్ ను పెంచడానికి కూడా ఎదుర్కొంటున్నాం. ఇవాళ ఇప్పుడు ప్రజా బ్యాలెట్ జరుగుతా ఉంది. మీ ద్వారా నేను ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ప్రజా బ్యాలెట్ లో పాల్గొనమని చెప్పి మరి నాయకులందరికీ చెప్తున్నా, గల్లీ గల్లీలో ప్రజా బ్యాలెట్ పెట్టి మరి ఈ ప్రజా బ్యాలెట్ ను విజయవంతం చేయమని చెప్పడం జరుగుతా ఉంది. 9వ తారీఖు బంద్ కూడా జరుగుతుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర 10 సంవత్సరాలు అవుతుంది ఆయన స్టార్ట్ చేసి, దాని సింబాలిక్ గా మరి ఆయన విగ్రహాలన్నిటి కూడా పాలాభిషేకం చేసి సింబాలిక్ గా పాదయాత్ర 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు చేసి బంద్లో సంపూర్ణంగా పాల్గొనాలని చెప్పి ప్రజలను మీ ద్వారా కోరుతున్నానని వాళ్ళ కరెంటు కష్టాలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరవధిక దీక్షకు దిగి వచ్చిన ప్రభుత్వం ఓ మెట్టు దిగి ఛార్జీలను స్వల్పంగా తగ్గించింది. అయితే ప్రజలపై మోపిన భారంతో పోల్చితే తగ్గించింది చాలా స్వల్పమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పెంచిన భారం మొత్తం తగ్గించాల్సిందేనని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.